హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సిఎస్. ఈ వీడియోలో బిసిబెల్లాబాత్ రెసిపీ చూపించాను. సో వీడియో తప్పకుండా చూడండి. వాషింగ్ మిషన్ నుంచి వాటర్ వస్తుంటే మా క్యాట్స్ చాలా వింతగా చూస్తున్నాయి. ఆ ఫోమ్‌తో ఆడుకుంటున్నాయి. బ్రౌనీ మాత్రం ఇలా మాటలు చెప్తూ ఉంటే వింటూనే ఉంటాడు. కెమెరాను కూడా చూస్తూ ఉంటాడు. బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే దోస తిన్నాము. మసాలా దోస, ఎర్రకారం అండ్ ఆలూ కర్రీతో. అండ్ పప్పుల పొడి అయితే మస్ట్ అండ్ షుడ్. బిసిబెల్లాబాత్ అమ్మ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. చూపిస్తానని చెప్పాను కదా! సో, రెసిపీ అయితే చూసేయండి. 1 గ్లాస్ లావు బియ్యం తీసుకుంటున్నాము. టేస్ట్ బావుంటుంది కాబట్టి. మీకు ఇష్టం లేకపోతే నార్మల్ రైస్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, 1 గ్లాస్ యాడ్ చేసుకొని ప్రాపర్‌గా వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కంది బ్యాళ్ళు 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇవి హాఫ్ గ్లాస్ అనమాట. హాఫ్ గ్లాస్ తీసేసుకొని ఇవి కూడా ప్రాపర్‌గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ ఇవి 2 సెపరేట్‌గా నానబెట్టాలి. పెద్ద కుక్కర్ ఉన్నవాళ్ళు ఒకేసారి రైస్, కందిపప్పు అండ్ వెజిటబుల్స్ కూడా పెట్టుకోవచ్చు. మాకు లేదు కాబట్టి సెపరేట్‌గా ఉడికించుకుంటున్నాము. హోమ్‌మేడ్ బిసిబిల్లాబాత్ మసాలా చూపించబోతున్నానిప్పుడు. దీనికి మనకు రెడ్ చిల్లీ కావాలి. ఒక 8-10 రెడ్ చిల్లీస్ తీసుకున్నాము. మినపప్పు, శనగపప్పు అండ్ అలాగే ఘాటు కోసం చెక్క, లవంగం కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న క్వాంటిటీ అయితే 4-5 మెంబర్స్‌కి సరిపోయేలాగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీరు ఘాటు కొంచెం తక్కువ తింటారు అనుకుంటే మీరు తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తున్నాము. ఇవైతే ఇప్పుడు ప్రాపర్‌గా వేయించుకోవాలి ఆయిల్‌లో. కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. అప్పుడు మీకు స్మెల్ అనేది బాగా వస్తుందనమాట వేగినప్పుడు. చూస్తున్నారు కదా! బాగా ఫ్రై అయిపోయాయి. కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, లావుప్పు యాడ్ చేస్తున్నాము. అండ్ అలాగే జీలకర్ర, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం ప్రాపర్‌గా బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ ఈ మసాలా పొడి వచ్చేసి 80-90% మెత్తగా ఉంటే సరిపోతుంది. కందిపప్పు ఉడికిచ్చేసుకున్నాము. సో, బిసిబిల్లాబాత్ ఏదైతే బౌల్‌లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. నెక్స్ట్ వెజిటబుల్స్ ఉడికించుకుంటున్నాము. బిసిబెల్లబాత్‌లోకి వెజిటబుల్స్ ఎప్పుడైనా సరే ఇలా లావుగా ఉంటేనే బావుంటుంది. ఎందుకంటే మాటి మాటికి కలుపుతూ ఉంటాం కాబట్టి అవి మెత్తబడిపోయి మెత్తగా అయిపోతాయి. సో, పెద్దగా ఉంటేనే బావుంటుంది. ఇందులోకి పచ్చి బఠానీ అండ్ నానబెట్టుకున్న బుడ్డలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో వెజిటబుల్స్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఉడికించుకున్న వెజిటబుల్స్, రైస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బౌల్‌లోకి యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసేసుకొని మనం మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా రెడీగా పెట్టుకుంటే, మనం ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు వేడి చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బిసిబెల్లబాత్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. పులుపు కోసం కొంచెం చింతపండుని వాటర్‌లో నానబెట్టేసుకొని పెట్టేసుకోండి. ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడానికి డెఫినిట్‌గా బెల్లం పడితేనే ఆ బ్యాలెన్సింగ్ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుపు కోసం చింతపండు గుజ్జు కొంచెం యాడ్ చేసుకోవాలి మనము. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్‌గా మిక్స్ చేసుకొని సాంబార్ పొడి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. అంతా ప్రాపర్‌గా మిక్స్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ. చూస్తున్నారు గదా! ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. క్వాంటిటీకి మనకు ఒక 10-15 మినిట్స్ ఈజీగా పడుతుంది ఉడకడానికి. ఇలా ప్రాపర్‌గా ఉడికితేనే మనకు ఆ ఫ్లేవర్, టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు తిరువాత ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ అండ్ మేము ఘీ కూడా యాడ్ చేసుకుంటాము. టేస్ట్ బావుంటుంది కాబట్టి. సో, ఆయిల్ అండ్ ఘీ 2 యాడ్ చేసేసుకొని తిరువాత గింజలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కాజు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ప్రెజెంట్ మాకు అవైలబుల్‌లో లేదు కాబట్టి మేము యాడ్ చేసుకోలేదు. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ప్రాపర్‌గా కాజు అనేది కొంచెం గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఈ తర్వాత మనం ట్రాన్స్‌ఫర్ చేసుకొని బిసిబెల్లాబాత్‌లో కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బిసిబెల్లాబాత్‌కొచ్చేస్తుంది. చూస్తున్నారు గదా! ఎంత టేస్టీగా అనిపిస్తుందో. అమ్మ మాత్రం బిసిబెల్లాబాత్ చాలా చేస్తారు. సో, ఈ రెసిపీని డెఫినిట్‌గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. అంతే మన టేస్టీ అండ్ యమ్మీ బిసిబెల్లాబాత్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాము. కొంచెం పుల్లగా ఉన్నాయి కాబట్టి జ్యూస్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా వచ్చింది.
మిల్క్ కూడా యాడ్ చేస్తారు ఇందులో. ఇష్టమున్న వాళ్ళు యాడ్ చేసుకోండి. అండ్ మా గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ అలా బయటికెళ్ళాము. ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఎక్కడున్నామో. కొండారెడ్డి బుర్జ్ దగ్గరున్నాము. కొండారెడ్డి బుర్జ్ గురించి చాలా విషయాలు నేనైతే షేర్ చేశాను లాంగ్ లెంత్ వీడియోలో. ఆ వీడియోకైతే చాలా లవ్ చూపిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా చూడని వాళ్ళుంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్‌గా చూసేయండి. నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి నూడిల్స్ ప్రిపేర్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే డెఫినెట్‌గా నూడిల్స్ అయితే నేను తింటాను. అమ్మ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు నూడిల్స్. సో, ఇలా మా డేని అయితే కంప్లీట్ చేశాము. ఈ వీడియో గనక మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ our channel. Thank you so much for watching.